వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పాటు తన సొంత జిల్లా వైఎస్ఆర్ కడపలో పర్యటిస్తున్నారు. టూర్లో భాగంగా తొలి రోజు జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో సీఎం జగన్ బిజీగా గడిపారు. ఆదివారం కూడా ఇటీవల చేపట్టిన పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. ఈ నెల 25వ తేదీ పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు సీఎం జగన్. వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తొలుత బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలంలో ఏర్పాటు చేసిన సెంచురీ ప్లైవుడ్ పరిశ్రమను సీఎం జగన్ ప్రారంభించారు. 2 ఏళ్ల క్రితం సెంచురీ పరిశ్రమకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయగా స్వల్ప సమయంలోనే నిర్మాణం పూర్తి చేసుకుని వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమైంది. సెంచురీ ప్లై పరిశ్రమ సుమారు 1000 కోట్లతో ఏర్పాటు కాగా 2266 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. పరోక్షంగా మరో 25,000 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. అక్కడి నుంచి కడప నగరంలోని రిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాంగణంలో 271.81 కోట్లతో నూతనంగా నిర్మించిన నిర్మించిన 452 పడకల సూపర్ స్పెషాలిటీ విభాగం, 40.81 కోట్లతో 100 పడకల మానసిక వైద్యశాల, మరో 107 కోట్లతో 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రి బ్లాక్ నిర్మాణం జరిగాయి. మొత్తం హాస్పిటల్లో 7 స్పెషలైజ్డ్ వింగ్స్ ఏర్పాటు చేయగా తాజాగా 3 విభాగాలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. దీంతో రిమ్స్ ఆసుపత్రిలో కార్డియాలజీ, పీడియాట్రిక్, న్యూరాలజీ, ప్లాస్టిక్ తరువాత 16 కోట్ల రూపాయలతో కడప కలెక్టరేట్ భవన ఆధునీకరణ పనులను ప్రారంభించారు సీఎం జగన్. ఆ సందర్భంగా 50 మంది వికలాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. అక్కడి నుంచి నగరంలోని నవీకరించిన అంబేద్కర్ సర్కిల్, కోటిరెడ్డి సర్కిళ్లను ప్రారంభించారు. సీఎం జగన్ మరో 2 రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లాలోనే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఓటర్ల నమోదులో టీడీపీ చేస్తున్న అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. కోనేరు సురేష్పై చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరామన్నారు. టీడీపీ సేకరిస్తున్న వ్యక్తిగత సమాచారం మై పార్టీ డాష్బోర్డుపై కూడా సీఈసీకి వివరించామని తెలిపారు. చంద్రబాబు పీకే సమావేశంపై పేర్ని నాని సెటైర్లు వేశారు. వ్యూహకర్తలు మారినంత మాత్రాన ఉపయోగం లేదన్నారు. బజారున పడి దొంగ అని చెప్పి ఇవాళ 2019కి ముందు ఏ ఓటర్ లిస్ట్ ఉందో ఇవాళకి అదే ఓటర్ లిస్ట్ ఉంది. కావాలంటే ఎవరు వస్తారో మీ మీడియా సమక్షంలో మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. 2019 ఎన్నికలకు ముందు ఓటర్ లిస్టులో ఏ సీరియల్ నెంబర్తో ఏ ఓటు ఉందో ఇవాళ కూడా అదే ఓటు ఉంది. అదే ఓటు అదే పోలింగ్ స్టేషన్లో ఉండటం జరిగింది. మరి అప్పుడు దొంగ ఓటు కాంది వాళ్ళ దొంగ ఓటు ఎట్లా అయింది? ఆ వాళ్ళ తప్పుడు ఓటు కాంది వాళ్ళ తప్పుడు ఓటు ఎట్లా అయింది? కేవలం ఎన్నికల యంత్రాంగం అంటే జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి, రెవెన్యూ డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఏ కార్యక్రమాలు ప్రజలకు చేయకూడదు, ఎన్ని స్తంభింప చేయాలనేటువంటి తప్పుడు ఉద్దేశంతో మాత్రమే తెలుగుదేశం పార్టీ వారు ఇటువంటి అభియోగాలు చేస్తున్నారు. దొంగ అన్నట్టుగా ఇవాళ బజారుకి ఎక్కి మాట్లాడుతున్నారు. కావాలంటే మరొకసారి మీ అందరికీ చెప్తున్నాం, మీ అందరి సమక్షంలో మీ స్టూడియోకి రమ్మంటే వస్తాం, మీరందరూ ఒక వేదికను ఏర్పాటు చేస్తే వస్తాం. 2019కి ముందు ఎన్నికలకు ముందు ఉన్నటువంటి ఓటర్ల జాబితానే ఈరోజు కూడా కొనసాగుతుంది. జనం గుండెల్లో జగన్ ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని తెచ్చుకుంటే, బీహార్ని మేము చీకొట్టిన బీహార్ని తెచ్చుకుంటే, లేదా ఉత్తరప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి సునీల్ కొనుగోలుని తెచ్చుకుంటే అతను కొనుక్కున్నా, లేదా రాబిన్ శర్మని మేము వద్దంటే బయటికి వెళ్ళిన రాబిన్ శర్మని తెచ్చుకుంటే ఏముంటుంది? జనం గుండెల్లో జగన్ ఉన్నాడు. నువ్వు ఎన్ని పిల్లి మొక్కలు వేసినా, మేము చీకొట్టి బయటికి తోసిన ఎంతమంది తెచ్చుకున్నా నీ దగ్గర డబ్బు ఉంది, పాపపు సొమ్ము ఉంది కాబట్టి డబ్బులు ఇచ్చి 1కి 10 మంది కన్సల్టెంట్ని పెట్టుకోగలవు, లేదా పొత్తుదారులను తెచ్చుకోగలవు, భాగస్వామ్యాలను తెచ్చుకోగలవు. తప్పితే జనం ఓట్లు తెచ్చుకోవడం అనేది జరగని పని అని చెప్పి అనేది చంద్రబాబు గారికి హితవు పలుకుతున్నాం.
భవిష్యత్తుకే గ్యారంటీ లేని చంద్రబాబు నాయుడు ప్రజలకి ఏం గ్యారంటీ ఇస్తాడు? నువ్వు ఉంటావో పోతావో తెలీదు. ప్రజలకు మాత్రం జూన్ తర్వాత మేము అధికారంలోకి వస్తాం, 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం. ఎవడరా బాబు నువ్వు ఇచ్చేది? 2014 నుంచి 19 దాకా నయా పైసా కూడా ఇవ్వలేని ఈ చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు ప్రజలు? నిన్ను, పవన్ కళ్యాణ్ని, బీజేపీని, తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, బీజేపీ పార్టీ ముగ్గురు కూడా కలిసి జనాన్ని మోసం చేసిన మిమ్మల్ని మరలా మీరు మేనిఫెస్టో ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ఉంటే మిమ్మల్ని పీకి పారేయటం ఖాయం. చంద్రబాబు, లోకేష్కు మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నాస్త్రాలు సంధించారు. గతంలో ప్రశాంత్ కిషోర్పై తండ్రి కొడుకులు చేసిన విమర్శలు గుర్తు చేసుకోవాలని హితో పలికారు. వారి రాజకీయ దిగజారుడుతనానికి ఇది నిదర్శనమన్నారు. మెటీరియల్ బాగాలేకపోతే మేస్త్రి ఏం చేస్తాడని మంత్రి అంబటి ఎద్దేవా చేశారు. ఒకప్పుడు బీహార్ డెకాయిట్ అని తిట్టినటువంటి ప్రశాంత్ కిషోరే ఇవాళ మాకు వ్యూహకర్తగా కావాలని ఢిల్లీ వెళ్ళి బతిమలాడి తెచ్చుకున్నారు. మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తాడు? ఏమైనా చేయగలుగుతాడా? మెటీరియల్ బాగుండాలి కదా దేనికైనా. మెటీరియల్ బాగుంటే మేస్త్రి దాన్ని చక్కగా అమర్చగలుగుతాడు. ఇక్కడ మెటీరియలే సరిలేదు. ఎంతమంది మేస్త్రులు వచ్చినా మెటీరియల్ పనికిరాని మెటీరియల్ని ఏమీ చేయలేరని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఐపాక్ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఏపీలో అధికార వైఎస్ఆర్సీపీతో కలిసి పనిచేస్తున్నామని ట్వీట్ చేసింది. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయం కోసం తాము పనిచేస్తామని ఆ ట్వీట్లో వివరించింది. ఏపీ ప్రజల అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తున్న సీఎం జగన్కు మా వంతు తోడ్పాటు అందిస్తామని ఐపాక్ తన ట్వీట్లో తెలిపింది. కళాకారులకు గుర్తింపునిచ్చే ప్రభుత్వం సీఎం జగన్ ప్రభుత్వం అన్నారు ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. గుంటూరు జిల్లాలో రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. నాటకరంగాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు అవార్డులు దక్కాయని, తాను కూడా అణచివేతకు గురైనట్టు పోసాని అసహనం వ్యక్తం చేశారు. టీవీలో, స్టేజీల్లో అన్నిట్లో నేను కూడా ఆర్టిస్ట్ అయ్యాను, డైరెక్టర్ అయ్యాను, ప్రొడ్యూసర్ అయ్యాను. ఈ 25 ఇయర్స్ నుంచి నేను చూస్తూ ఉన్నా. మీకు తెలిసే ఉంటుంది, ప్రతిసారి నంది అవార్డులు ఇస్తారు సినిమాకి, స్టేజీకి, టీవీకి. అయిపోయిన తర్వాత పేపర్లో తిడతా ఉంటారు, టీవీలో తిడతా ఉంటారు, జనం తిట్టుకుంటూ ఉంటారు. ఈ ప్రభుత్వం రానంత ముందు వరకు మీరు ఎప్పుడైనా మీ పేపర్స్ చూడండి, టీవీలో చూడండి. ఒకటైతే నేనే తట్టుకోలేక ప్రెస్ మీట్కి వచ్చి ప్రూవ్ చేశా, ఇది అన్యాయంగా ఇస్తున్నారు అంటే. అప్పుడు ముఖ్యమంత్రి గారు దాన్ని క్యాన్సిల్ చేశాడు, నంది అవార్డులు ఇవ్వకుండా ఎవరికని. కాదే నా దురదృష్టం ఏంటంటే 20 ఏళ్లలో నాకు ఒకటే నంది అవార్డు వచ్చింది, అది కూడా పోయింది. 25 ఏళ్ళ నుంచి కళ ఏది నంది అవార్డు కూడా రాలేదు నాకు. యాక్చువల్గా అయితే 10-15 రావాలి, రైటర్గా, డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా, హీరోగా. 100% ఈ ప్రభుత్వాన్ని నమ్మండి, నన్ను నమ్మండి. ఒక్కడ కూడా అనర్హుడికి నంది రాదు. వాళ్ళని 27 మంది జడ్జీలను పెట్టాం. ఇంతవరకు ఇండియాలో ఎవడి పెట్టలా, వరల్డ్లో కూడా పెట్టలా. ఒక నంది అవార్డుకి 27 మందిని, 27 మంది కూడా వాళ్ళు లెజెండ్స్ అన్నమాట. మొత్తం చూడండి, అవార్డులు ఇచ్చిన తర్వాత కూడా చూడండి. ఎవరైనా మీకు ఈ అవార్డు తప్పుగా ఇచ్చారు, కావాలని ఇచ్చారు అంటే ఇదే స్టేజ్ మీద ఉంటా మీరు నాకు నార్కో టెస్ట్ చేయించుకోవచ్చు, లై డిటెక్టర్ టెస్ట్ చేయించుకోవచ్చు. నా వల్ల కానీ వీళ్ళ వల్ల కానీ ఒక పొరపాటు జరిగిందంటే నేను ఈ 2 రాష్ట్రాలు వదిలి వేరే రాష్ట్రం వెళ్ళిపోతా పెళ్ళాం బిడ్డలతో. గాడ్ బ్లెస్ యూ. తాను వేరే పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలో నిజం లేదన్నారు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు. కొన్ని మీడియా సంస్థలు దీన్ని ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రేటింగ్ కోసమే కొన్ని ఛానల్స్ తనపై ఇలాంటి ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. తాను ఏ పార్టీని ఏనాడు కలవలేదన్నారు ఎమ్మెల్యే దొరబాబు. నేను ఇంకో రకంగా ప్రయాణం చేశానని కానీ, ఎక్కడైనా కానీ, ఏ ప్రూఫ్ అయినా కానీ, ఎవరైనా కానీ చూపగలిగితే నేనేదో హైదరాబాద్ మా సొంత కజిన్ వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళాను.
ఆ పెళ్లి శుభలేఖలతో సహా నా ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుంటున్నటువంటి మ్యారేజ్కి కంపల్సరీ అసలు వెళ్ళకూడదనుకున్నాను. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మా సొంత ఇంకా రాకపోతే కుదరదంటే వెళ్ళడం జరిగింది. కానీ దాన్ని రకరకాలుగా మీడియా వాళ్ళ యొక్క రేటింగ్ల కోసం ఏదో చేస్తూ ఉంటారు. దాదాశ్రీ ఫౌండేషన్ ఏపీ సీఎం జగన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకుంది. గతంలో మహారాష్ట్ర నుంచి సైకిల్ మీద ఏపీకి వచ్చి సీఎం జగన్ ను కలిసిన దాదాశ్రీ ఫౌండర్ కాకా కాకడే సీఎం జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని తమ ఫౌండేషన్ ద్వారా ఏసీ బస్సును విరాళంగా అందజేశారు. విద్యా వ్యవస్థలో సీఎం జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులకు సంఘీభావంగా మహారాష్ట్ర ధోకేశ్వర్లో మాతోశ్రీ గ్లోబల్ స్కూల్ జూనియర్ కాలేజ్కి 35 లక్షల రూపాయలతో 54 సీట్లతో కూడిన ఏసీ బస్సును అందించారు. కోవిడ్ కొత్త వేరియంట్ JN1 వ్యాప్తిపై విశాఖ నగరపాలక సంస్థ అప్రమత్తమైంది. క్రిస్మస్ వేడుకల సందర్భంగా అంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు నగర మేయర్ హరివెంకట కుమారి. కొత్త వేరియంట్ విషయంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ వ్యాప్తిపై సమీక్షించారామె. కమిషనర్ సాయికాంత్ వర్మతో పాటు ఇతర అధికారులు ఈ రివ్యూలో పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిని మార్చింది ఏఐసీసీ. టీ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షీని నియమించింది. ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పరిశీలకురాలిగా పనిచేశారు. ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా వ్యవహరించిన మాణిక్రావ్ ఠాక్రేను గోవా కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మార్చింది. ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాకూర్ను నియమించింది ఏఐసీసీ. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా పలువురు రాజకీయ నేతలు, అధికారులు నివాళులర్పించారు. హైదరాబాద్లోని పీవీ ఘాట్ వద్ద ఆయన చిత్రపటానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రద్ధాంజలి ఘటించారు. నిష్ణాతుడైన పండితుడు, రాజనీతిజ్ఞుడు, పాలనా దక్షకుడు, తెలంగాణ గడ్డ మీద పుట్టిన గొప్ప బిడ్డ పీవీ అంటూ ట్వీట్ చేశారు గవర్నర్ తమిళిసై. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన గొప్ప ప్రధాని పివి నరసింహారావు అని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన పివి నరసింహారావు 19వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని పివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూ సంస్కరణలు తీసుకొచ్చిన సాహసి పివి నరసింహారావు అన్నారు. పివి నరసింహారావు మార్గాన్ని యువత ఆచరించాలని పిలుపునిచ్చారు భట్టి విక్రమార్క. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. పివి నరసింహారావుకు భారతరత్నతో పాటు ఢిల్లీలో పీవీ ఘాట్ నిర్మించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పివి నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని పీవీ ఘాట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేటీఆర్. తెలుగు వారికి, తెలంగాణ వారికి, భారతదేశానికి వన్నె తెచ్చిన మహానేత పివి నరసింహారావు అని కొనియాడారు. పివి ఆదర్శాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు కేటీఆర్. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు టీఎస్ఆర్టీసీ సూచన చేసింది. తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు కూడా ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సుల్లోనే వెళ్తున్నట్టు తమ దృష్టికొచ్చిందన్నారు ఎండీ సజ్జనార్. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని చెప్పారు. హైదరాబాద్లోని భారీ డ్రగ్స్ కేంద్రాన్ని డ్రగ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ అధికారులు ఛేదించారు. టీఎస్ఐఐసి ఇండస్ట్రియల్ పార్క్లో ఉన్న లైసెన్స్ లేని స్థలంపై డ్రగ్స్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ప్రత్యేక బృందం సోదాలు చేశారు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలు, వల్సాటన్, క్లోపిడోగ్రెల్ ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 935 కిలోల డ్రగ్స్ నిల్వలు ఉన్నట్టుగా వెల్లడించారు అధికారులు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి అయిన కదారి సతీష్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి ఈ నకిలీ డ్రగ్స్ తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని అక్రమంగా డ్రగ్స్ తయారీకి పాల్పడిన నేరస్తులపై చర్యలు తీసుకుంటామన్నారు ఎక్సైజ్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి. హన్మకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. జూనియర్ విద్యార్థినులపై ర్యాగింగ్కు పాల్పడిన సీనియర్లపై సస్పెన్షన్ వేటు పడింది. మొత్తం 81 మంది విద్యార్థినులను సస్పెండ్ చేసింది యూనివర్సిటీ యాజమాన్యం. 28 మంది పీజీ, 28 మంది కామర్స్, 25 మంది ఎకనామిక్స్, జియాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థినులు సస్పెండ్ అయ్యారు. గత కొంతకాలంగా జూనియర్లను సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు అందింది. విచారణలో ర్యాగింగ్ చేసినట్టు నిర్ధారణ కావడంతో 81 మంది విద్యార్థినులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు వర్సిటీ అధికారులు. సీనియర్స్ జూనియర్స్ను
డ్యాన్స్ చేయమని, పాటలు పాడమని అడగడం జరిగింది. దాన్ని తిరస్కరించడంతో ఈ వ్యవహారం బయటికి రావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇలాంటి ఏ చిన్న సంఘటన కూడా జరగకుండా ఉండడం కోసం మా హాస్టల్ అధికారులు యాంటీ ర్యాగింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి వాళ్ళ మీద ఒక ప్రాథమిక విచారణ జరిపి ఒక వారం రోజుల పాటు హాస్టల్స్ నుంచి బహిష్కరించడం అనేది జరిగింది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ JN.1 వ్యాప్తిపై ఆందోళన నెలకొన్న వేళ దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,000 దాటేసింది. దేశంలో కొత్తగా 640 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 3,420కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,997. అత్యధికంగా కేరళలో 266 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్లో 12 మంది కరోనా బారిన పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు వెలుగు చూశాయి. కేరళలో 2, కర్ణాటక, రాజస్థాన్లో 1 చొప్పున వైరస్ బారిన పడి మరణించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఫేమస్ యూట్యూబర్ కామ్యా జైన్ని అరెస్ట్ చేయాలని ఒడిశాలో బీజేపీతో పాటు పలు హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఇటీవల పూరి జగన్నాథ ఆలయంపై ఆమె వీడియో తీశారు. బీజేడీ నేత పాండియన్ యూట్యూబర్ కామియాకు అనుమతిచ్చారు. బీఫ్ తినే కామియాకు ఎలా అనుమతిచ్చారు అని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో బీజేడీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కామ్యా జైన్ని అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. నిరసనలపై స్పందించిన కామ్యా తాను బీఫ్ తినేది నిజమే అయినా గతంలో అనేక గుళ్ళు, గోపురాలకు చెందిన అనేక వీడియోలను తీశానన్నారు. సూర్యుడిపై అధ్యయనం చేస్తున్న ఆదిత్య L1 తన ప్రయాణంలో చివరి అంకానికి సమీపించింది. జనవరి 6 తన గమ్యస్థానానికి చేరుకోనుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఓ NGO నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఆదిత్య L1కి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తామన్నారు. 5 ఏళ్ల పాటు భారత్ సహా ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని ఇది సేకరిస్తుందన్నారు. సూర్యుడిలో వచ్చే మార్పులు, అవి మానవ జీవనంపై చూపే ప్రభావం అర్థం చేసుకోవడానికి ఆ సమాచారం ఉపయోగపడుతుందన్నారు ఇస్రో చైర్మన్. అలాగే భారత స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు ఇస్రో ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగుల నెత్తిన మరొక పిడుగు పడబోతోంది. కొత్త ఏడాదిలో భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది ఆ సంస్థ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా 1000 మంది ఉద్యోగుల మెడకు గూగుల్ కత్తి వేలాడదీస్తోంది. అందుకు AI టెక్నాలజీయే కారణంగా కనిపిస్తోంది. అయితే ఆ టెక్నాలజీ వినియోగం పెరిగిపోతున్న కొద్దీ ఉద్యోగుల మనుగడ కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా 70 కార్యాలయాలు, 2 లక్షల మంది ఉద్యోగులు, 200 లక్షల కోట్ల కంపెనీగా అవతరించేందుకు అడుగు దూరంలో ఉంది గూగుల్. అయినప్పటికీ మారు భారీ మొత్తంలో ఉద్యోగుల్ని ఇంటికి పంపేందుకు సిద్ధమైంది. వంట నూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు విధానాన్ని కేంద్రం మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముడి పామాయిల్, ముడి పొద్దుతిరుగుడు నూనె, ముడి సోయా నూనెలపై తక్కువ దిగుమతి సుంకం గడువు 2024 మార్చితో ముగియనుంది. తాజా పరిణామాలతో 2025 మార్చి వరకు ఈ వెసులుబాటు కొనసాగనున్నట్టు తెలుస్తోంది. రిఫైన్డ్ సోయాబీన్ నూనె, రిఫైన్డ్ పొద్దుతిరుగుడు నూనెలపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 17.5% నుంచి 12.5%కి తగ్గించింది. దిగుమతి సుంకం తగ్గింపుతో దేశీయ రిటైల్ ధరలు తగ్గి వినియోగదారులకు ప్రయోజనం కలిగింది. రోజంతా బిజీగా ఉన్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది. ఇవి నాన్ స్టాప్ అప్డేట్స్.